సో టూర్ ప్యాకేజ్ వాళ్ళు వచ్చారు, తను వచ్చి పిక్ చేసుకున్నాడు ఇప్పుడే, మా హోటల్ దగ్గరకు వచ్చి పిక్ చేసుకున్నాడు. అదే మనం వెళ్ళే వెహికల్ ఇది. సో మేము ఫుకెట్లోని పటాంగ్ రోడ్లో బయట మేము ప్రైవేట్గా బుక్ చేసుకున్నాం ఈ ఫీఫీ ఐలాండ్ టూర్. అండ్ మాకు వచ్చేసి పర్ హెడ్ 1250 బాత్ పర్ పర్సన్ పడింది. అండ్ ఈ టూర్లో మొత్తం మధ్యాహ్నం లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హోల్ ఇంక్లూడెడ్, ఈవెన్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఇంక్లూడెడ్ అయి ఉంది. ఇది మన ప్లేస్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ స్టాప్ ఆపారు, ఒక స్టాప్ ఇచ్చారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో వీ కెన్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ దే. సో ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిన బ్రేక్ఫాస్ట్ అంట. ఏమున్నాయి, ఫ్రూట్స్, బేసిక్ బిస్కెట్స్, ఫ్రూట్స్, అది ఇది చిన్న చిన్న ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఇక్కడ షాప్ కూడా ఉంది. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోవడం. డాడీ వాళ్ళు అక్కడ ఉన్నారు. డాడీకి మంచి కంపెనీ కూడా దొరికేసి. సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాను ఫస్ట్ టైం. పర్లేదు, బేసిక్ ఉంది, నడుస్తుంది కాబట్టి. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం బ్రీఫింగ్ ఉంటుంది. దెన్ బ్రీఫింగ్ తర్వాత సో ఇలా కూర్చోబెట్టి బ్రీఫింగ్ ఇప్పిస్తారు కొద్దిసేపు, లైక్ అబౌట్ ద రైడ్, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తారు. తర్వాత ఈ ఆల్మోస్ట్ ఈ బ్రీఫింగ్ ఒక 45 minutes వరకు ఉంటుంది అనుకోండి నాకు తెలిసి. తర్వాత అలా వెయిట్ చేపిస్తారు, అటు సైడ్ వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోయేసి అక్కడి నుంచి ఉంటుంది అనమాట. ఇది మన ప్లాన్. సో ఇప్పుడే బోటింగ్ పాయింట్కి వచ్చాం. మనం బోటింగ్కి వెళ్ళడానికి ఇంకో 30 minutes ఉంది. ఈలోపు కొంచెం ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లిటరలీ యు వాంట్ టు సీ దిస్. సో ఇది వైబ్. ఇది ఫీఫీ ఐలాండ్కి వెళ్తున్నాం. ఇప్పుడే బోటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బోట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా గ్రూప్లో ఇంకొక వ్యాన్ రావాలి, ఆ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీన్ వైల్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇవే మన స్పీడ్ బోట్స్ వెళ్తున్నాం. ఈ స్పీడ్ బోట్స్లోనే మనం వెళ్ళేది. బాగుంది ఇక్కడ. చాలా రోజులు ఫస్ట్ టైం నేను ఈ బ్లూ వాటర్స్ని చూడడం, క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్స్ని చూడడం. అండ్ ఈ బోట్సే మనం వెళ్ళేది. ఈ బోట్స్లో మనల్ని ఐలాండ్స్కి తీసుకెళ్తారు. బోట్స్ రెడీ చేస్తున్నారు. రెడీ అవగానే మనం వెళ్ళిపోతాం. ఓకే, సో ఇవే మన బోట్స్ మనల్ని తీసుకెళ్ళేటివి. అది ఒక పెద్దది ఉంది, స్పీడ్ బోట్స్ అన్నమాట. We have the program, okay? When we go on the boat, you shoot and you flip up. లేదా అన్నోళ్ళని తీయకూడదంటే ప్రైవేట్గా వచ్చారుగా. అంతేనా? ఓకే, అట్లయితే పర్లేదు. ఎలాగో సినిమాటిక్ వే చేస్తా. సో డాడీ ఎగ్జైటింగ్ ఉన్నావా? మొత్తం తెల్లల్లో ఉన్నట్టున్నారు. తెలుగులో మనమే అనుకుంటా. చూద్దాం ఎలా అవుతుందో. మా గ్రూప్ అంతా, బ్యాచ్ అంతా రెడీ అవుతుంది. సో వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఫోటో సెషన్ అయిపోగానే విల్ స్టార్ట్. అక్కడ మన బోట్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో అవి మన బోట్స్, స్పీడ్ బోట్స్. మేబీ ఎన్ని ఆఫ్ చేస్తారో తెలీదు, కాకపోతే ఇవి మనం వెళ్ళే బోట్స్. స్టార్ట్ అయిపోయింది. సో మన కెప్టెన్. సో యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద ట్రిప్ టుడే. యు ఆర్ కెప్టెన్, రైట్? We are tour guide, Captain there. So you are the tour guide? Yes, sir. Okay. So మనోడు టూర్ గైడ్ అంట. Say hi to my channel. Yeah. Hi. Yeah. Okay. So this is our boat. Yes, sir. Okay. So at the front, just six people, right? Can sit at the front of the boat, 6 people, strong man. చెప్తే నమ్మరు కానీ ఎంత హారబుల్ రైడో తెలుసా. ఫీఫీ ఐలాండ్స్కి మాత్రం మీరు అస్సలు స్పీడ్ బోట్ రైడ్ ఎప్పుడు తీసుకోకండి. ఎందుకంటే మీకు ఓపిక ఉండాలి. ఆ ఫీఫీ ఐలాండ్లో వెళ్ళేటప్పుడు ఆ వేవ్స్కి, ఆ కరెంట్స్కి ఆ స్పీడ్ బోట్ ఎత్తేసేటప్పుడు ఎంత
మోషన్ సిక్నెస్ వస్తుంది తెలుసా. లిటరల్గా చాలా ఇబ్బంది పడతారు. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఫిజికల్గా ఫిట్గా లేకపోతే మాత్రం అస్సలు చూస్ చేసుకోకండి. పెద్ద పెద్ద ఫెర్రీస్ ఉంటే ఫెర్రీస్ ప్రిఫర్ చేయండి. స్పీడ్ బోట్ అస్సలు ప్రిఫర్ చేయకండి. మీరు ఫిట్నెస్ కొంచెం వీక్ ఉంది లేకపోతే మన ఇబ్బంది పడతారనుకుంటే అసలు సజెస్ట్ చేయండి నేనైతే. అండ్ లిటరల్లీ ఫీఫీ ఐలాండ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ టైంలో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కన్ఫామ్గా చేయాలి. ముందు వచ్చే వీడియోలో మేబీ ఎక్కువ నేను మాట్లాడలేదు, కాకపోతే విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు మాత్రం కన్ఫామ్గా విజువల్స్ని లవ్ చేస్తారు. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మాకు ఈ టూర్లో ఒక 4 తెలుగు పర్సన్స్ కలిసి ఉంటే చాలా సో స్వీట్ ఆఫ్ దెమ్. మా నాన్నకైతే చాలా టైం పాస్ అయిపోయింది. బేసిక్గా మేము ఇద్దరమే మాట్లాడుకుంటూ ఉండేసరికి డాడీకి సడన్గా వాళ్ళు కలిశారు. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. కానీ వాళ్ళు ట్రిప్ మధ్యలోనే వెళ్ళిపోయారు. సో ఇది షిప్ని హోల్డ్ చేయడానికి యూజ్ చేసే హ్యాంగర్. నిన్న చేయలేదా? సో బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మోటార్ స్టార్ట్ చేశాడు పైలట్. చూద్దాం ఎలా ఉంటుందో. వాయిస్ వినపడదు. మైకులు పెట్టినా వినపడదు. మైకులు పెట్టినా మీకు అసలు వినపడదు మాట్లాడేది. సో ఇది ఫస్ట్ స్టాప్ ఫిఫీలి ఐలాండ్ వచ్చాము. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. అన్న ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చాలా వెనక అందరు ఆమ్లెట్లు వేస్తారు చాలా మంది. కొంచెం అది సమయానికి డాక్టర్ గారు ఆన్ బోర్డింగ్ లో ఉండడం బట్టి అందరిని కాపాడగలిగారు. కానీ కాకపోతే లిటరల్లీ యూనో ఎంత క్లియర్ వాటర్ ఉన్నాయో తెలుసా. వచ్చాము. బ్యాక్ వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా అద్భుతంగా ఉన్నాయి. లిటరల్గా మీరు లైఫ్లో ఒక్కసారన్నా ఇలాంటి వాటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మన కంట్రీలో ఇలాంటి క్లియర్ వాటర్ ఎక్స్పీరియన్స్ మీరు చేయడానికి చాలా కష్టం. మేబీ మీరు లక్షద్వీప్లో చేయగలుగుతారు. కాకపోతే మీకు ఈజియెస్ట్ వే ఏంటంటే డైరెక్ట్గా ఫ్లైట్ తీసుకొని ఫుకెట్ వచ్చేసేయండి. ఇలాంటి వ్యూస్ ఎంజాయ్ చేసేయచ్చు. విజిట్ ఇట్ వర్త్ ఇట్. ఫుకెట్ రావడానికి ఇది ఒక రీజన్ అంతే. క్రేజీ ఎక్స్పీరియన్స్. సో యూజువల్గా ఈ ప్యాకేజ్ ఈ చిన్న బోట్ మీద ప్యాకేజ్ మనం ఉన్న స్పీడ్ బోట్స్ మీద ఉండదు. సో అది కావాలంటే ఎక్స్ట్రా ప్యాకేజ్ అందరు ఇప్పుడే అలా స్విమ్మింగ్ చేసేది వచ్చారు. సో నౌ స్విమ్మింగ్ ఇస్ ఫినిష్డ్. స్నార్క్లింగ్ 3 minutes. క్రేజీ ఉంది వైబ్ మాత్రం. ఫుకెట్ కి ట్రిప్ వచ్చాము, బోట్ ట్రిప్.
ఇప్పుడే అక్కడ ఫీఫీ ఐలాండ్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేసాము అండ్ ఇప్పుడు స్నార్క్లింగ్ వచ్చాం. ఇక్కడ స్నార్క్లింగ్ చేపించడానికి మొత్తం అంతా సెట్ చేస్తున్నాడు. తినేమో ఇప్పుడే ఒక లంగర్ వేసి బోట్ని స్టాప్ చేస్తాడు. అండ్ ఇటు సైడ్ వస్తే మాత్రం అందరూ మా బోట్లో ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ వరకు ఉంటారు. వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ స్విమ్మింగ్ చేసి. నేనైతే లిటరల్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. డాడీ నువ్వు? హ్యాపీ, ఫుల్ ఎంజాయ్. డాడీ కూడా ఫుల్ ఎంజాయ్. నాతో పాటు మన బాయ్స్ ఉన్నారు, ఇంకో 4 బాయ్స్. ఐ విల్ షో యూ దెమ్. బట్ అండ్ మై కెమెరా పర్సన్, హాయ్ అన్న. ఐఎమ్ వరుణ్. సో కెమెరా వరుణ్తో విజయ్ సైనింగ్ ఆఫ్. ఇప్పుడే మాయాబేకి వచ్చాం. కొంచెం వాక్ ఉంటుంది. వాక్ చేసాక ఒక మంచి లొకేషన్ ఉంటుంది, క్రేజీ లొకేషన్. నాకొకటి నీకొకటి. వచ్చేసాము మాయాబేకి. వాళ్ళు కాలుతున్నాయి. వచ్చేసాం. సో మాయాబేకి వచ్చాం. ఇప్పుడు ఒక ఐకానిక్ స్పాట్ ఉంటుంది, అది మీకు చూపిస్తా. లిటరలీ ప్రతి ఫీఫీ ఐలాండ్లో ఎవరు వెళ్ళి ఫోటో పెట్టినా అక్కడ ఉంటుంది అన్నట్టు. షో యూ ద ఐకానిక్ ప్లేస్. ఇదే మాయాబే. క్రేజీ ఉంది కదా వ్యూ అయితే. మ్యాన్ నేనైతే లవ్లో పడిపోయా వ్యూతో. ఇట్స్ ఎ క్లియర్ బీచ్, వాటర్. సో ఇప్పటి నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ఇది మాయాబే వైబ్. నాకైతే క్రేజీగా నచ్చేసింది. And now we need to head back to the boat. Boat వెనక్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆబ్వియస్గా. Time to head back to the boat. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇది ఎలా అంటే ఒక రెస్ట్రిక్టెడ్ టైప్ ఏరియా ఉంది. దీనికి ఒక 500 బాత్ కట్టాలి. ఒకవేళ మీరు ప్యాకేజ్ తీసుకుంటే ప్యాకేజ్లో మొత్తం ఇంక్లూడెడ్గా ఉంటుంది. చూడడానికి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తున్నారు. బికాజ్ క్లియర్ వాటర్స్ ఉన్నాయి కదా, ఎంత క్రేజీ ఉందంటే అంత క్రేజీ ఉంది ఆ క్లియర్ వాటర్స్ అయితే. చూడడానికి లిటరల్గా 2 కళ్ళు సరిపోవు. అండ్ దట్ టు లైక్ అక్కడ పిక్చర్స్ కన్ఫర్మ్గా ఒక మంచి అవుట్ఫిట్ తీసుకొని వెళ్ళండి. ఇట్ ఈస్ వర్త్ టు క్యారీ దట్ పర్టికులర్ అవుట్ఫిట్. చాలా బాగుంది. డాడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. నేను ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వచ్చేసా. డాడీ ఏమో పదా టైం అవుతుంది, బోట్ వాళ్ళు 15 minutes ఇచ్చారు, అది ఇది అని చెప్తున్నాడు. సో లిటరల్గా నా వల్ల డాడీ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. బట్ తప్పదు, ఆబ్వియస్గా వీడియోస్ కంటెంట్ రావాలంటే ఇవన్నీ చేయక తప్పదు. బట్ యా, చాలా క్రేజీ ఉంది. ఇప్పుడే అయిపోయింది. సీలో అలా చిన్నగా డైవ్ చేసి వచ్చాము. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంది. ఎలా ఉంది డాడీ ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది కదా. అందరు నీట్గా
చాలా బాగుంది యాక్చువల్లీ, అందరు మంచి వైబ్లో ఉన్నారు. ఎవరి బోట్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ ఎవరి టూర్ ప్యాకేజెస్ ప్రొవైడర్ వాళ్ళకి ఫుడ్ పెడతారు అన్నట్టు. అందరికీ ఒక చిన్న బఫెట్ లాగా ఉంటుంది. అక్కడికి ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం. వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం. 1 hour టైం ఇచ్చారు ఫుడ్ తినడానికి, వెళ్ళేసి వద్దాం అంతే. లెట్స్ గో. ఓకే, ఇప్పుడే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఇది 3rd ఐలాండ్. ఇందాక కోయి ఫీఫీ వెళ్ళాము, తర్వాత మాయా బే, దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఫీఫీ ఐలాండ్. సో ఇది 3rd ఐలాండ్. ఇందులో మొత్తం 6 స్పాట్స్ ఉంటాయంట చూడడానికి, కవర్ చేయడానికి. ఇప్పుడు లంచ్ ప్రొవైడ్ చేస్తారు మనం తీసుకున్న ప్యాకేజ్లోని. వెళ్ళి లంచ్ చేయాలి ఫస్ట్ మనం. ఏంటండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్. కాకపోతే కొంచెం మలిసిపోతాము, ఎందుకంటే సముద్రం మధ్యలో కొద్దిగా స్పీడ్ బోట్ ఏంటంటే ముందు ఇట్లా ఎత్తేస్తూ ఉంటుంది అలాగే. సో కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది. చూడండి ఎలా పడుకుంటున్నారు ఒక్కొక్కరు. లిటరల్గా అందరి పని అయిపోయింది రెడీ. హాఫ్ డే తిరిగి వచ్చి తినేసరికి అందరి పని అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడే ఫుడ్ తిన్నాము, మళ్ళీ మా స్పీడ్ బోట్ దగ్గరికి వెళ్తున్నాం. ఎండ మాత్రం మామూలుగా లేదు, చాలా హ్యూమిడ్గా ఉంది. డాడీ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. లెట్స్ గో. అలసిపోవడం ఆబ్వియస్గా అలసిపోతాం, అది ఎంత తిరిగిన తర్వాత ఆబ్వియస్గా అలసిపోతాం. సో ఫీఫీ ఐలాండ్లో సరదాగా అలా స్విమ్మింగ్ వచ్చాను. క్రేజీ ఉంది వాటర్ అయితే. లుక్ సో గుడ్. వాటర్ మొత్తం క్రిస్టల్ బ్లూ వాటర్, అసలు క్రిస్టల్ బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ అంతా. చాలా బాగుంది చూడడానికి. సో గుడ్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేయలేరు. చేసింది మళ్ళీ పిక్ చేసుకోవడానికి, వెళ్ళి మన బోట్లో ఎక్కేసి వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి వెళ్ళాలి. ఇవాళ ఇంకా మళ్ళీ 5 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ కవర్ చేయాలి ఇప్పుడు వెళ్ళేసి. మన బోటే అంతే. సో అక్కడ మంకీస్ చూసుకోవచ్చు. సో ఈ ఐలాండ్లో ప్రత్యేకత ఏంటంటే మంకీస్ ఉంటాయన్నమాట ఐలాండ్లో. సో మంకీ బీచ్ వచ్చాను. క్రేజీ ఉంది ఇక్కడ వైబ్ అయితే. డాడీ అక్కడ ఉన్నాడు. యా, ఇట్స్ సో గుడ్. వైబ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే ఒక ప్రైవేట్ ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే యూజువల్గా
అందరూ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ఎక్కువ ప్లేస్ ప్రిఫర్ చేస్తారు అంతే. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అమ్మడానికి చూస్తున్నారు. మొత్తం కమర్షియల్ బీచ్ లాగా ఉంది ఇదంతా. వాడు ఎందుకు తీసుకొచ్చిండంటే వానికి ఏదైనా వ్యాపారం అవుతుంది, వాడికి ఏమైనా కమిషన్ తీసుకొస్తుందని మా టూర్ ప్యాకేజ్ కూడా నాకు తెలిసి ఇది ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. ఇంక్లూడ్ లేదన్నా మనకు చెప్పలేదు కదా. 50 నిమిషాలు దంట. కాకపోతే బీచ్ మాత్రం చాలా మంచిగా ఉంది, నీట్గా క్లియర్గా ఉంది. ఈజీ ఉంది ప్లేస్ మాత్రం. ఐలాండ్ అయితే ఆ చుట్టూ వాటర్స్ అదంతా మంచిగా ఉంది కదా డాడీ. డే ట్రిప్ తీసుకొని ఉండే ఫీఫీ ఐలాండ్ కోసం. డే ట్రిప్ లో అన్ని అయిపోయి లాస్ట్ కి ఒక ప్రైవేట్ ఐలాండ్ కి వచ్చాం. క్రేజీ ఉంది లిటరల్లీ. అసలు వ్యూ చూడండి ఎలా ఉందో. లిటరల్లీ అలా స్విమ్మింగ్ చేస్తూ, ఇప్పటిదాకా స్విమ్మింగ్ చేస్తుండే, అలా స్విమ్మింగ్ చేస్తూ ఈ వ్యూని చూస్తూ బా క్రేజీ అనిపిస్తుంది. ఇజంట్ ఇట్ క్రేజీ? చాలా బాగుంది కదా. స్ప్రైట్, థాయిలాండ్ స్ప్రైట్ బాగుంది టేస్ట్. ఏంటంటే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అసలు ఎంత బంపింగ్ ఉందంటే చాలా బంపింగ్ ఉంది. అదే ఆ డ్రైవర్ని అడుగుతున్నాం, బోట్ నడిపే డ్రైవర్ని ఎందుకు బంపింగ్ ఉందని అడుగుతుంటే జోక్ చేస్తున్నాడు. సో డాడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, కానీ బోట్ లోనే మరి వాడు తీసి కొడతాడు బోట్ సీలో. అంతే. ఏంటంటే అది అలలు ఉంటాయి కదా, అలలు కొద్దిగా ఎక్కువ ఉండే వాడికి మామూలు కాదు, అసలు ఘోరంగా కొడుతుండే. అదే 10 నిమిషాలు పావు గంట చెప్పింది కదా, 2 గంటలు తిరిగి 2 గంటలు ఇంకో 1 అవర్ 2 గంటలు ఆల్మోస్ట్ ఒక టార్చర్ కదా. ½ అన్ అవర్ ఇంకా పడుతుంది. టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు. నేనైతే ఇంకా ఇట్లా పడుకొని పోయి ఉన్నా ఇంకా బయట ఒక్కొక్కరు నిజంగా లోపల కూడా అందరూ వేరే రష్యన్స్ కానీ అర్జెంటీనా నుంచి మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు అయితే అరే అమ్మ ఏంద్రా ఇది అసలు అనే టైప్లో అయిపోయారు తెలుసా. కానీ లిటరల్లీ నేను చాలా ఎంజాయ్ చేసా. అదైతే మంచి, నేను నిజంగా ఎంజాయ్ చేసిన డాడీ. ఆ కాలిఫోర్నియా అతను అయితే యు ఆర్ సో బ్రేవ్ అది ఇది అంటున్నాడు. కాలిఫోర్నియా అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వాళ్ళు కూడా గొప్ప భయపడిపోయారు. అది ఈవెన్ అమెరికన్స్ కూడా చాలా భయపడిపోయారు. బాగుంది, చాలా బాగుంది. అయితే ఇదైతే సీనరీ చాలా బాగుంది. ఫైనల్గా ఫీఫీ ఐలాండ్ డే టూర్ అయితే అయిపోయింది. ఇట్ కేమ్ టు ఎండ్. అండ్ ఇప్పుడు మేము మా స్టార్టింగ్ బోర్డింగ్ పాయింట్ ఉన్న దానికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ నా హోటల్కి వెళ్ళిపోతాం. వీళ్ళే పిక్ చేసుకున్నారు అండ్ వీళ్ళే డ్రాప్ కూడా చేస్తారు. సో వెళ్ళిపోతున్నాం ఇప్పటిగా. షిప్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం చలో బ్రో, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడే డాడీ ఏంటి సంగతులు, ఎలా జరిగింది రైడ్? సూపర్ సూపర్ ఉందా? అది ఫైనల్గా అయితే అయిపోయింది.
ఫిఫీ ఐలాండ్ మాత్రం క్రేజీ ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు చూస్ ద రైట్ ఎక్స్పీరియన్స్. అది అరే షర్ట్ చూడ ఎలా అయిపోయిందో, మొత్తం సాల్ట్ వాటర్ కదా, సాల్ట్ తేలేసింది, ఉప్పు తేలింది సొక్కాలన్నీ. సో ఇప్పుడు ఇదంతా వెళ్ళి వాష్ చేసుకోవాలి, చూడాలి అలా అవుతుందో. అది సంగతి. యా మన రిటర్న్ వెళ్ళే బస్సెస్ కూడా వచ్చినాయి, వెళ్ళి బస్ చూసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. చూసారు కదా మా ఫీఫీ ఐలాండ్ టూర్ ఇలా జరిగిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే